సింహరాశి వాళ్ళకి అష్టమ శని మెయిన్‌గా శని అష్టమ స్థానంలో ఉండడం వల్ల ప్రతి పనిలో ఆటంకమేనండి. మీరు సింహరాశిలో మకా నక్షత్రంలో గాని, పుబ్బా నక్షత్రంలో గాని ఈ 2 నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళకి ఏ పని చేసినా ఆటంకం, అవరోధం. మెయిన్‌గా ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగంలో, పెట్టుబడి రంగాల్లో ఉన్నవాళ్ళు, ఆర్థికంగా నిలదొక్కుకోవాలనుకునే ఆలోచన ఉన్నవాళ్ళు, ఏ పని చేసినా కలిసి రావట్లేదనుకునే వాళ్ళు సింహరాశి వాళ్ళకి ఇంకా మీ సింహ స్వప్నాలు నెరవేరబోయే చిరకాల రోజులండి ఇవి. ఎందుకనంటే సింహరాశిలో జన్మించిన వాళ్ళకి ప్రతి ఒక్క పండితులు, సిద్ధాంతులు, ఆస్ట్రాలజిస్టులు, న్యూమరాలజిస్టులు ప్రతి ఒక్కరు ఇదే చెప్తుంటారు. మీ జీవితంలో అష్టమ శని ప్రభావం ఉంది. మీరు ఇంకా ఏది చేసినా కలిసి రాదు. అలా అని శిల్పంగా మారాలనంటే ఎన్నో ఉలిదెబ్బలకు ఓర్చుకోవాలి. సింహరాశి వాళ్ళకి అష్టమ శని ప్రభావం ఉంది. శని మనల్ని పరీక్షిస్తేనే మన జీవితంలో ఏదైనా విజయం రావాలంటే ప్రతి దానికి ఎన్నో పరీక్షలను ఎదుర్కోవాలి. సింహరాశి వాళ్ళకి నేను చెప్తున్నాను, మీరు ఒక్కసారి జన్మతః సింహరాశిలో జన్మించిన వాళ్ళైతే మీ డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా సుమారుగా మీ పేరు 180 డిగ్రీల్లో ఉందా లేదా చెక్ చేసుకోండి. ఎందుకనంటే సింహరాశిలో జన్మించిన వాళ్ళకి ప్రతి ఒక్క 180 డిగ్రీలకి వాళ్ళ వ్యయస్థానాలు అనేది చేంజ్ అవుతాయి. ఇలా ఉండడం వల్ల మీరు ఏ పని చేసినా కొద్దిగా రుణ బాధలు పెరిగిపోవడం, డబ్బులు ఎవరికైనా ఇస్తే తిరిగి రాకపోవడం, అలానే ఈ ప్రతి విషయంలోనూ ఆటంకం, విదేశాలకు వెళ్ళాలనుకుంటే ఇబ్బంది, ఇంట్లో ఉన్నా కూడా ఏదో ఒక రూపంలో అవరోధాలు రావడం, ఇటువంటివి సింహరాశి వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి. మీరు జన్మతః సింహరాశిలో జన్మించినట్లయితే మీ పేరుని 180 డిగ్రీల పైకి కరెక్షన్ చేయించుకొని చూడండి, మీరు చరిత్రను మళ్ళీ తిరగ రాయబోతున్నారు.